సినిమా చేయగలిగే దమ్ము కొందరికే ఉంటది. మనందరం అనుకుంటాం. మంచి స్టోరీ రాసుకుంటాం. పేపర్ ఉంది కదా అని చెప్పేసి గీకేసి ఈ స్టోరీ ఇలా బాగుంటది, అలా ఉంటే బాగుంటదని చెప్పేసి సో ఏదో పెద్ద స్టోరీస్ అన్నీ క్రియేట్ చేసి మనం ఇప్పుడే సినిమా చేస్తున్నాం అనే బిల్డప్‌తో ఏం చేస్తామంటే సినిమాలు రెడీ చేసుకుంటాం. ఈ మాట ఎందుకు మిమ్మల్ని ఇచ్చినట్టు చెప్తున్నాను అంటే అందరూ స్టోరీలు రాస్తారబ్బా! అందరూ అద్భుతంగా స్టోరీలు రాస్తారు. పేపర్ మీద పెడతారు. వాటిని సినిమాగా రూపుదిద్దుకునే ప్రాసెస్ ఎవరి దగ్గర ఉంటది? ఎంతమంది ఉన్నారు మీలో రైటర్స్? రైటర్ కమ్ డైరెక్టర్స్ మంచి స్టోరీస్ రాసుకొని ఉంటారు ఇప్పటికే ఈ పాటికే. కానీ సంవత్సరాల నుంచి అలా వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇదిగో నాకు నా సినిమాకి డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ దొరకాలి. ఆ ప్రొడ్యూసర్ దొరికితే నేను ఇది చేస్తాను, పొడి చేస్తాను అని చెప్పేసి సంవత్సరాల నుంచి ఇంట్లో కూర్చున్న మనుషులు ఎంతమంది ఉన్నారు మీలో? ఎంతమంది ఆ డైరెక్టర్స్ ఉన్నారు చెప్పండి? ఓపెన్‌గా చెప్పండి. ఇన్ కేస్ నాకు చెప్పలేకపోయినా కూడా మీ మనస్సాక్షికి సమాధానం చెప్పుకోండి. ఎన్ని రోజులు కూర్చుంటారు అలా? ఎన్ని రోజులు కూర్చుంటారు? మీ మీ సినిమాకి డబ్బులు ఎవడైనా ఎందుకు పెడతాడు? ఎందుకు పెడతారు చెప్పు? మీరు ఒక దమ్ముతో, ఒక ధైర్యంతో ముందుకు బయటికి రావాలి. అప్పుడు నీ సినిమాకి ప్రాణం వస్తుంది. ఒక చిన్న సినిమా చేయి, నీకు వెంటనే 30 కోట్ల సినిమా, 100 కోట్ల సినిమా వచ్చి ఒక ప్రొడ్యూసర్ నీకోసం ఎందుకు పెడతాడు డబ్బులు? ఎందుకు పెడతాడు? నువ్వు ప్రూవ్ చేసుకో ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలో. ఇదిగో నేను సినిమా చేస్తే ఇలా ఉంటుందని ఒక చిన్న కాన్సెప్ట్తో వెళ్ళు ఒకసారి. ఆటోమేటిక్గా ఒకసారి సోషల్ మీడియా కనెక్ట్ అయిపోతే నేను ఎవడో ఆపలేడు. నేను చేస్తున్న పనులు అవే. సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. ఎవడో రావాలి ఏదో చేయాలి కాదు. నువ్వు ఏం చేస్తున్నావు? నేచర్ నిన్ను ప్రతిదీ గమనిస్తుంటుంది. నువ్వు ఏ పని చేయకపోతే నిన్ను అలాగే కూర్చోబెడుతుంది. నువ్వు పని మొదలెట్టు, బయటకు రా. ఇదిగో నేను ఒక సినిమా చేస్తున్నాను, ఒక దమ్ముతో అనౌన్స్మెంట్ చేయి, ఒక ప్లానింగ్తో అనౌన్స్మెంట్ చేయి. ఇప్పుడు చేయట్లే విజయ్ ఎరంశెట్టి టీమ్ వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఎవరి కోసం చూడట్లేదు వాళ్ళు. వాళ్ళ సినిమాలు వాళ్ళు, వాళ్ళ కెమెరాలు వాళ్ళు ఏదో చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఎవరు చెప్పినా ఆగట్లేదు వాళ్ళు. అప్పుడే సక్సెస్ స్టార్ట్ అవుతుంది. మొన్నటి వరకు ఏంటి 5 మంది 10 మందితో చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా 40-50 మంది టీం ఉన్నారు వాళ్ళకు. సినిమాలు ఎక్కడ ఆగట్లేదు. అంటే వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అందరూ కనెక్ట్ అవుతూనే ఉంటారు. కంటిన్యూ కనెక్ట్ అవుతూనే ఉంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ విజయ్ ఎరంశెట్టి టీమే. ఈసీ ఇలాగే స్టార్ట్ అయింది కదా, ఒక్క వీడియోతో స్టార్ట్ అయింది, ఒక చిన్న మొబైల్తో స్టార్ట్ అయింది. ఈ 8 సంవత్సరాల జర్నీలో ఎన్ని వేల మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు వచ్చారు. ఇప్పుడు ఏకంగా 4 గంట తర్వాత 4 సినిమాలు షూట్ అయిపోయాయి, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. ఎందుకు చేయలేరు? మీలాంటి యంగ్ డైరెక్టర్స్ అంతా అలా కూర్చొని నాకు బడ్జెట్లే రావాలి సినిమాలు చేయాలనుకుంటే ఈ జన్మకు మీరు చేయలేరు. ఒక గట్స్తో, ఒక దమ్ముతో విజయ్ ఎరంశెట్టి లాంటి ఒక డైరెక్టర్ చేస్తున్న ఆ సినిమాలని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, నేను ఎందుకు చేయలేకపోతున్నాను? ఒకసారి ఆలోచించండి ఆ దిశగా. ఎప్పుడు కూడా ఈగో పెట్టుకోవద్దు. వాడేదో చేస్తుంటే వాళ్ళ తప్పులన్నీ బొక్కలన్నీ ఎతకడానికి మీరు ట్రై చేయొద్దు. తప్పో ఒప్పో బాలు సినిమాలు చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు? అది కూడా చేయట్లేదుగా. సో అడుగు ముందుకు వెయ్యి. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి అడుగు ముందుకు వెయ్యి. లోకంలో ఎవ్వరూ కరెక్ట్గా లేరు. అందరూ స్వార్థపరులే. నువ్వు కూడా స్వార్థంగా ఆలోచించు. నీ సినిమా చేయడానికి నువ్వేం చేయాలనుకుంటున్నావు? అందరూ స్వార్థపరులే ఇక్కడ, నాతో సహా. ఎవడు ఇక్కడ ఏమంటారు, పతివ్రతలు ఎవరూ లేరు. పతివ్రత కబుర్లు చాలామంది చెప్తుంటారు కానీ ఎవరు లేరు ఇక్కడ. నీ కోసం, నీ జీవితం కోసం నువ్వు సినిమా ఇండస్ట్రీ నమ్ముకొని వచ్చావా? నమ్ముకొని వచ్చినప్పుడు ఏదో ఒకటి ప్రయత్నం చేయి. అడుగు ముందుకు వెయ్యి. అప్పుడు నేచర్ అయినా సపోర్ట్ చేస్తుంది, నీ చుట్టూ ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్ సపోర్ట్ చేస్తారు. ఒకటే గుర్తుపెట్టుకో, పని చేసే వాడికి విలువ ఎక్కువ ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో. నువ్వు ఆ సినిమా హిట్ సినిమా చేస్తున్నావా, ఫ్లాప్ సినిమా చేస్తున్నావా అనేది నీ చేతుల్లో ఉండదు. నువ్వు అనుకున్న సినిమా చేసుకుంటూ వెళ్తూ ఉండు. ఏదో టైంలో ఎప్పుడో ఒకసారి ఆడియన్స్ మీకు కనెక్ట్ అయిపోతారు. కనెక్ట్ అయిపోతే దూలు తీరిపోతుంది. చాలామందికి దూలు తీరిపోతుంది. సో అలా గట్స్తో, దమ్ముతో చేస్తున్న సినిమాలు చేస్తున్న డైరెక్టర్ విజయ్ ఎరంశెట్టి అండ్ టీంకి కంగ్రాచులేషన్స్. మీరు ఇదే పవర్తో, ఇదే ఫోర్స్తో, ఇదే ఫైర్తో ముందుకు వెళ్తుండండి. ఎందుకు సినిమాలు బయటికి రావో చూద్దాం. కంటిన్యూగా సినిమాలు, అది కూడా డివోషనల్ మూవీ. ఏకంగా శివోహం అనే సినిమా చేసి నాకే సినిమా ఇండస్ట్రీలో నేనే ప్రయోగాలు చేస్తుంటాను, నాకే షాక్ ఇచ్చిన విజయ్ ఎరంశెట్టి అండ్ టీంకి కంగ్రాచులేషన్స్. మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలి. సినిమా ఇండస్ట్రీలో ఒక దమ్ముతో ముందుకు వెళ్ళాలి. నేను శివోహం సినిమాకు సపోర్ట్ చేయడానికి ఈ నెల 23వ తేదీ ఈవినింగ్ 6 o'clock షోకి వస్తున్నాను. అది కూడా మామూలుగా రావట్లేదు. ఒక 15,000 రూపాయలతో నా ఈ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టికెట్స్ తీసుకునేసి చిన్న సినిమాకు సపోర్ట్ చేస్తూ ముందుకు వస్తున్నాను. సో మీరు కూడా సపోర్ట్ చేయాలనుకుంటే మీరు చేయాల్సింది డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.
సింపుల్గా మీరు ఎక్కడున్నా కూడా శివోహం సినిమాకి వచ్చేయండి, ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వండి అంతే. ఇప్పటికే థియేటర్ ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అది. సో ప్రతి షో హౌస్ఫుల్ చేసుకుంటూ సినిమాని రిలీజ్ చేసిన విజయ్ ఎరంశెట్టికి నేను ఎన్నిసార్లు కంగ్రాచులేషన్ సరిపోదు. అది ఒక చిన్న డైరెక్టర్ అసలు మొత్తం వ్యవస్థకు అగెనిస్ట్గా ముందుకు వెళ్తూ చిన్న సినిమాను రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు చూడు, గ్రేట్ థింగ్. ఇలాగే ఫోర్స్గా ముందుకెళ్ళాలి. చిన్న సినిమాను కాపాడాలంటే ఇలాంటి డైరెక్టర్స్ ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. విజయ్ ఎరంశెట్టి అండ్ టీమ్కి కంగ్రాచులేషన్స్. నేను ప్రసాద్ ల్యాబ్కి ఈ నెల 23వ తేదీ 6 గంటలకి, ఆదివారం 6 గంటలకి, సండే ఈవినింగ్ 6 o'clockకి ప్రసాద్ ల్యాబ్కి 23వ తేదీ ఈవినింగ్ 6 o'clockకి నేను వస్తున్నాను. మీరు వస్తున్నారా? చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్నారా? వస్తే అందరం కలుద్దాం, అక్కడ అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. చిన్న సినిమాకి మోరల్ సపోర్ట్ ఇస్తూ విజయ్ ఎరంశెట్టి అండ్ టీమ్కి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. నా పేరు వారణాసి సూర్య @ఈజీ సినిమా.